ఈ తల్లి ఆ బిడ్డ దగ్గర కూర్చొని వాడికి ఇసురుకుంటా, లేకపోతే గుడ్డ తడిగొడ్డేసి ఒళ్ళంతా దుడుస్తావమ్మో, బిడ్డకి ఏమైందో. తల్లి హృదయం అది. ఇంత చాకిరి చేస్తే, ఇంతగా ప్రయాసపడితే, చిన్నప్పటి నుంచి ఆ దీవెన రాలా. లచ్చమ్మ వచ్చింది, నువ్వు ఉండమ్మా ఇంటికాడ అని చెప్పొచ్చు ఉంటుంది. ఆ దీవెన ఆ కొడుకు వాడికి ఎంత చాకిరి చేస్తుందో తెలుసా? హేమాకి ఇప్పుడు ఎర్రటి కొడుకు పుట్టాడు, ఎంత మురిసిపోతుందో ఉంటుంది రేపు. ఈ కొడుకులు కన్న వాళ్ళందరికీ ఇప్పుడు కాదులే. ఎంత ఈ తల్లి చాకిరి చేస్తుందో తెలుసా? అతను నిద్రపోతాడు, కానీ ఈ తల్లి వాడికి తడిగుడేసి ఒళ్ళంతా దుడుస్తుంది. జ్వరం తగ్గలేదని. ఏమో లే, ఆ ముద్దుగా నిద్రపోతున్నాడు, బా డాక్టర్ని పిలుచుకోపో, లేదా మేమని పిలిచిరాపో అంటాడు తప్ప లేచి శ్రద్ధగా ఉండడు. తల్లి ప్రేమ వేరు. ఈమె తల్లి ప్రేమ కలిగింది గనక కుమార్తె బాగుపడే వరకు యేసయ్య పాదాలు విడిచిపెట్టలేదు. మరొక తల్లిని చూద్దాం, బైబిల్ గ్రంథం మరొక తల్లిని చూద్దాం. చూడండి, మనము బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదికాండం 25వ అధ్యాయము 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆదికాండం 27వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ తల్లి అయినటువంటి రిబ్కా గారు కుమారుడైనటువంటి యాకోబు గారితో చెబుతోంది, కుమారుడా, అరే నువ్వు గర్భంలో ఉండగానే దీవెనల వర్షము నీ మీదకి రావాలి. దేవుడు చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడు, పెద్దోడుకు పుట్టాల్సింది నీవు, కానీ నీవు ఓర్చుకొని చిన్నోడిని ముందు పంపించేవాడు పెద్దోడయ్యాడు, జ్యేష్ఠత్వం వాడిదే. కానీ దేవుని చిత్త ప్రకారము ఇప్పుడు ఆ దీవెనలు రావాల్సింది నీకు అని కుమారుణ్ణి ఆశీర్వాదముల కొరకు సిద్ధపరుస్తుంది. దేని కొరకు సిద్ధపరచాలి? పిల్లల్ని సండే స్కూల్కి వెళ్ళమని సిద్ధపరచాలి. పిల్లల్ని దేని కొరకు నువ్వు సిద్ధపరుస్తున్నావు? దేవుని ఆశీర్వాదముల బిడ్డలకి రావాలని వారిని దేవుని కొరకు సిద్ధపరచాలి. ఈమె కుమారుడితో అంటుంది, కుమారుడా, నీ తండ్రి వృద్ధాప్యంలోనికి వచ్చాడు, అతనికి 2 రోజుల నుంచి బాగాటల్లా, అతడు చనిపోతానంటున్నాడు. నీ తండ్రి మృత్యు నొందక ముందు అతడు రుచికరమైన భోజనమును తిని నిన్ను ఆశీర్వదించినట్లు ఇదిగో ఇప్పుడు నేను సిద్ధపరిచి ఇచ్చేటువంటి భోజన పదార్థాలని నీ తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళు. నీ తండ్రి మనసు కష్టపెట్టవద్దు, నీ తండ్రిని సుఖముగా ఉంచు, క్షేమముగా ఉంచు. ఈ భోజనము తిని ఆయన నిన్ను ఆశీర్వాదిస్తాడు. సహోదరి సహోదరులారా, మన పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి, ఆశీర్వాదముల కొరకు పెంచాలి. దేవుని సన్నిధానంలో దీవించబడతారని పిల్లలకు నేర్పించాలి తల్లులుగా. సమూయేలు మొదటి గ్రంథంలోకి రండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ బాలుడైనటువంటి సమూయేలును మనం చూస్తున్నాం. తల్లి అయినటువంటి హన్నా గారు బిడ్డకు పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడుగా ఉండగానే ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసము తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరములోనికి వచ్చింది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వినండి, చెప్పేస్తాను, నేను సమయం లేదు, చెప్తున్నాను, వినండి. ఒకప్పుడు ఈమె షిలోహు మందిరములో మొక్కుబడి చేసుకుంది. నాకు కనుక ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుని నేను పేకాట్రాయిని చేస్తానయ్యా. అదేగా ఇప్పుడు మనం చేస్తుంది. నాకు కనుక ఒక కుమారుణ్ణి ఇస్తే వాడిని హీరోని చేస్తా. వాడు మా పేట చుట్టూ పేలికలు ఆలబడే ప్యాంట్లు వేసుకొని వాడు హీరోలాగా తిరగాల.
మనం అనుకుంటాం, కానీ ఈమె అంటుంది, నాకు గనుక ఒక కుమారుని ఇస్తే వాడు క్షౌరపు కత్తి తీసుకొని రాను, బ్రతుకు దినములన్నిటను ద్రాక్ష రసమును ముట్టకుండా, అపవిత్రత ముట్టకుండా, పాపపు జోలి లేకుండా బ్రతుకు కాలమంతటిలో యెహోవా నగు నీకు ఆ బిడ్డను అప్పగిచ్చేస్తానయ్యా అని మొక్కుకుంది. ఆ మొక్కు ప్రకారం దేవుడు ఏం చేశాడంటే ఇచ్చాడు, బిడ్డని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం ఇక్కడ పెట్టి మీ అందరికి ఒక కథ చెబుతా, వినండి. వాక్యాలు చెప్పేటప్పుడు వినకపోయినా కథ చెప్పేటప్పుడు అన్నీ వినండి. ఒకసారి ఒక నక్క దేవుని దగ్గరికి వెళ్ళిందంట. నాకు చాలా కాలం నుంచి పిల్లలు లేరయ్యా, నాకు పిల్లలు కావాలి అని దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అన్నాడంట, నక్క నీకు పిల్లలు ఎందుకు, నీ ఇష్టం వచ్చినట్టు ఎట్టోకట్ట బతుకుపో అంటే, కాదు నాకు పిల్లలు కావాలి, అందరూ నన్ను గొడ్డుపోతూ అంటున్నారు, నాకు పిల్లలు కావాలి అనంట. భగవంతుడు అన్నాడంట, నీకు పిల్లలు కావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ ఒప్పుకుంటావా అంటే, నువ్వు ఏ కండిషన్ పెట్టినా సరే నేను ఒప్పుకుంటా. అలాగైతే నువ్వు చేపలు తినకూడదు అన్నాడంట. తినను. పీతలు తినకూడదు, తినను. రొయ్యలు తినకూడదు, తినను. ఏ జంతువుని ఏ పెట్టని నీవు చంపుకొని తినకూడదు, అసలు నీసి ముట్టుకోకూడదు. ఉంటానయ్యా అన్నిటికీ ఒప్పుకొని, సరే ఇదిగో ఈ జపమాల తీసుకొని ఒక జపమాల మెడలో వేసాడు. మెడలో వేసి ఇంక సరే వెళ్ళి నీకు పిల్లలు పుడతారని. అది వెళ్తా ఉంటే ఆ కొంగ స్వభావాన్ని, ఆ నక్క స్వభావాన్ని చూడాలని దేవుడు ఆ దారిలో ఒక చిన్న కుంట లాంటిది ఏర్పాటు చేసి దాని నిండా చేపలు, పెద్దపెరగలు, పీతలు అన్నిటినీ జీవజలాడేటట్టు చేశాడంట. బయటికి కనబడేటట్టు దూకుతున్నాయి, చేపలు దూకుతున్నాయి అన్నీ. ఇక వెళ్తా ఆగినా ఈ చిన్న గుంటలో ఇన్ని చేపల, ఇన్ని పీతల, ఇంత పెద్ద పెద్ద చెరువుల్లోనే లేవే. ఎంత ఉంటే పైనుంచి స్వరం వినపడిందంట, నక్కా అనేసరికి జన్యం గుర్తొచ్చింది దానికి. అబ్బో నాకు వేసాడు కదా జపమాల అని మళ్ళీ పరిగెత్తబోయి ఆగింది. ఆగి అక్కడో ఉన్నోడికి మనం భయపడేది ఏంది అని మరలా వెనక్కి వచ్చి ఇప్పుడు మరలా తినబోయేసరికి మరలా దేవుడు నకా అన్నాడు. అనేసరికి పరిగెడుతుంది, పరిగెత్తి ఒక కంచెలో నుంచి అటు దూరపోయేసరికి ఆ ముళ్ళు గుచ్చుకొని కనిపోయింది. కనిపోయిన తర్వాత ఇప్పుడు ఇక నక్కేం చేసిందంటే ఆ మెడలో ఉన్న జపమాలు తీసి బయట పడేసి వచ్చేసి హాయిగా తింటుంది, అన్నీ తింటుంది. భగవంతుడు పిలిచాడు మరలా, నక్కా అంట. ఏంటి అన్నది. అదేంటి, నీకు పిల్లలు కావాలని వచ్చావు, నీకు నియమ నిబంధనలు పెట్టాను, నీకు ఒక జపమాలు ఇచ్చాను, ఏమైంది అది అంటే, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఎవరితో మాట్లాడుతున్నావు, నీతోనే నక్క అంటే, ఏ నక్క అసలు, గుడ్డి నక్క మంచి నక్క, నువ్వు మాట్లాడినప్పుడు మంచిదేగా, ఇప్పుడు నాకు కన్ను లేదు, నాతో కాదు, నువ్వు ఎవరితో మాట్లాడావో అని ఆ నక్క జిత్తులు చాలామంది జీవితాల్లో ఉన్నాయి. నక్క జిత్తులు కలిగిన వారు ఆపదలో మాత్రం మొక్కుంటారు, ప్రభువా నువ్వు ఈ కార్యం చేయయ్యా, నిజంగా నువ్వు ఈ పని చేస్తే, నువ్వు ఈ పని కనుక నువ్వు చేస్తే నిజంగా నీకు మొక్కుబడి చేస్తానయ్యా, మొక్కుబడి చేస్తాను. ఏదైనా సరే మేలు మనకు జరగాల, మేలు మాత్రం మనకే జరగాలి, ఇంకెవ్వరికి జరగకూడదు. ఏదైనా ఇవ్వాలనుకుంటే మేము పేదవాళ్ళం కదయ్యా, మా కాడ ఎక్కడుందయ్యా, మా కాడేముంది, అన్ని మేలులు నీకే జరగాల. మొక్కుబడి చేసుకుంటావు కానీ తీర్చవు, మొక్కుబడి తీర్చవు. ఇగో ఇప్పుడు ఈమె ఇక్కడ అన్నటువంటి సహోదరి తల్లి కుమారుణ్ణి ఇస్తే నీకే ఇస్తాను అంది. ఆ కుమారుని కొన్ని నియమ నిబంధనలు ఏమే పెట్టుకుంది. నజీరుగా పెంచుదా, ఆ తల మీదకి క్షౌరం కత్తి రానియను, ద్రాక్షారసం ముట్టనీయను,
పాపంతో పని లేకుండా పెంచుతా. ఏమే నియమం పెట్టుకుంది. పిల్లడు పుట్టిన తర్వాత తండ్రి అడిగాడు, మాయ్ రేపటి నుంచో మనకి తిరణాలు బిగినైంది, మన చర్చి ప్రతిష్ఠ రోజు వెళ్దాంపా, పండగ యెరూషలేములో అంటే మీరు వెళ్ళండి అన్నాడు. భర్త అన్నాడు, ఓ పిచ్చిదానా, పిల్లోడు పుట్టక ముందేమో గుడికి అని వచ్చావు, పిల్లడు పుట్టక ముందు జమ్మి చెట్టుకి ఏమో ఉయ్యాల్లో కట్టావు, వేలంగని వెళ్ళి అక్కడ ఇవి కట్టావు, ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అంత లెక్క తిరిగావు, పిల్లడు పుట్టినాక ఏందమ్మా గుడికి కూడా రావట్లా, ఏంది వాడితో జోలపాటలు పాడుకుంటా ఉంటున్నావు, వెళ్దాంబా సంవత్సరానికి ఒకసారి మనం పండగ అంటే నువ్వు వెళ్ళు నేను రాను అంది. నేను రాను వెళ్ళు అంటే భర్త అన్నాడు, దేవుడు అంత మేలు చేస్తే నువ్వెందుకు రాను అంటున్నావు అంటే నాకు ఒక మొక్కుబడి ఉందిలే, వెళ్ళు, బిడ్డ పాలు విడిచేదాకా రానని అంది ఆమె. ఆ మాట ప్రకారం ఉంది. ఇప్పుడు ఆ బిడ్డను తీసుకొని బయలుదేరింది. 3 కోడెలని తూమిడి పిండిని ద్రాక్షారసపు తీర్థులను తీసుకొని బిడ్డను ఎత్తుకొని వెళ్ళింది. శిలోహు దగ్గరికి తీసుకొచ్చి బిడ్డను వదిలిపెట్టి ఆ యాజకునికి ఏలీకి అప్పగించి ఇప్పుడు అంటుంది, అయ్యా ఆ దినాన్ని నేను మొక్కుబడి చేసుకున్నాను చూసావా, ఆ స్త్రీని నేనే, దేవుడు నాకు ఈ బిడ్డనిచ్చాడు, ఈ బిడ్డ నీకు అప్పగించి వెళ్తున్నాను అన్నాడు. ఆ ప్రక్కన చుట్టుప్రక్కల మనుషులందరూ చెప్పారమ్మాయి నీ బిడ్డ పాడవుతాడు, ఇక్కడెందుకు ఉంచావు, వాళ్ళు మంచోళ్ళు కాదు, ఏలీ కుమారులు దుర్మార్గ పనులు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉంచొద్దు అని చెప్పినా ఆమె తన హృదయంలో అనుకుందంట, దేవుడు నా బిడ్డని, వాళ్ళు పాడైపోయారు చూసారా, ఎవరైతే పాడైపోయారో, యాజక ధర్మం చేయకుండా న్యాయ తీర్పు చేయకుండా పాడైపోయారో, ఆ స్థానము ఖాళీగా ఉంది కనుక దేవుడు ఆ స్థానమును నా బిడ్డకి ఇచ్చునుగాక అనుకుంది. దేవునికి స్తోత్రం. ఆ స్థానము కొరకు తన బిడ్డను పెంచింది. ఇప్పుడు యెహోవా కొరకు ఆ బిడ్డను పెంచింది. తల్లి అంటే అట్టు ఉండాలండి. తల్లులు అలా ఉండాలి, దేవుని కొరకు పెంచాలి. కష్టమైన శ్రమైన దేవుని సన్నిధానంలో పెంచు పిల్లల్ని. నా తల్లిదండ్రులను అలా పెంచారు. భోజనం కొరకు కడుపు మాడిపోతున్నా, పస్తులున్నా సరే భోజనం వైపు మా దృష్టి పోకుండా ప్రార్థనలోనే ఉంచి, మెలుగుతో ఉంటే మేము అడుగుతామని ప్రార్థనలో కూర్చోబెట్టి మేము తూలి ఆకలి ఏడ్చి నిద్రపోతే అలా పండేసేవారు. మాకు తెలుసు ఆ బాధ ఏమిటో, ఆ వేదన ఏమిటో. బిడ్డల్ని ఎలా పెంచుతున్నాం? దేవుని కొరకు పెంచింది ఆమె. అందుకని ఆమె కోరికను దేవుడు సిద్ధింపజేశాడు. దేవుడు ఆమె కోరికను సిద్ధింపజేసి ఏలీ యాజకత్వము కుమారుల మీద నిలబడకుండా, ఏలీ నాయకత్వము కుమారులకు రాకుండా ఆ బాధ్యత ప్రజలకు రాజులను ఏర్పరిచే యాజక ధర్మము చిన్న బిడ్డ మీదగా తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. మన బిడ్డలను అలా పెంచుదాం దేవుని కొరకు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు, దేవుని ఆందో నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుమారుని దేవుని కొరకు పెంచింది. మరొక తల్లి పెంచింది. కుమార్తెని ఎలా పెంచిందో తెలుసా? మార్కు సువార్త 6వ అధ్యాయం 22వ వచనం చూడండి. కుమార్తెని ఎలా పెంచిందో. హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి డాన్స్ వేసి హేరోదును అతనితో పాటు కూర్చొని మందు తాగిన వారందరినీ సంతోషపెట్టి, రాజు సంతోషపడ్డాడు గనక ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిచి అడుగుతున్నాడు, నీకు ఇష్టమైంది ఏది అడిగినా సరే నేను నీకు ఇస్తా.
మరియు నా రాజ్యములో సగము మట్టుకి అడిగినా సరే నీకిస్తాను అన్నాడు. వినండి, ఈ సందర్భం మీ అందరికీ తెలిసిందే. బాప్తిస్మిచ్చు యోహాను గారు చెరసాలలో వేయబడ్డాడు. ఎందుకు అంటే ఈ హేరోదియ భార్యని ఆ అక్రమ సంబంధాన్ని ఖండించినందుకు లోపలేశారు. హేరోదు పుట్టినరోజు వచ్చింది, ఈమె నాట్యం చేసింది. నాట్యం చేస్తే అందరూ సంతోషపడ్డారంటే ఎవరు సంతోషపడ్డది? సభికులు కాదు, వచ్చిన వాళ్ళు కాదు, రాజుతో పాటు కూర్చొని మంది తాగిన వాళ్ళు అంతా సంతోషపడ్డారు. ఇవేం పాడుపాడి ఉంటుంది, ఏం డాన్స్ చేసి ఉంటుంది? మన వాళ్ళు నిండుగా డ్రెస్సులు వేసుకొని డాన్సులు వేస్తే ఎవరికైనా నచ్చిద్దా? నిండుగా చీరలు కట్టుకొని హీరోయిన్ నిండుగా చీర కట్టుకొని ఎడదాకా జాగిరి పెట్టుకొని నిండుగా కప్పుకొని సినిమా చేస్తే ఆడుతున్నాయా? ఎందుకు ఆడవు? హీరోనేమో టచ్ చేయాలా, టై కట్టాలా, సూట్ వేయాలా, నీట్గా ఉండాలా. కానీ హీరోయిన్కి మాత్రం లో దుస్తులతో బయటికి రావాలా. ఒకప్పుడు అవి లో దుస్తులు తెలుసా? ఇప్పుడు హీరోయిన్లు అందరు వేసేయన్నీ లో దుస్తులు. రోడ్ల మీద కూడా తిరుగుతున్నారు. మన పట్టణంలో కూడా హీరోయిన్స్ చాలామంది వీళ్ళకి అనుకొని తిరుగుతున్నారు, లో దుస్తులతో తిరుగుతున్నారు. అంటే బట్టల కింద వేసుకునే వాటితో రోడ్ల మీదకి వస్తున్నారు. వచ్చి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా నా వయసు ఇప్పటికి ఇంకా 16 అనుకుంటా తిరుగుతున్నారు. అందుకు వాళ్ళంతా సంతోషపడ్డారు. ఎవరు? మనుబాబులు తాగి ఇక్కడ చూస్తుంటే ఒంటి మీద బట్టలు లేకుండా చూస్తుంటే వాళ్ళకి సంతోషం అయ్యి దుర్మార్గుడు దేవుని ప్రజల మీద పరిపాలిస్తున్న హేరోదు దేవుని ప్రజలను పరిపాలిస్తున్నాడు, దేవుని వద్దకు నడిపించవలసిన వాడు డాన్సర్తో అంటున్నాడు. డాన్స్ చేసినందుకు రాజ్యంలో సగభాగం నీకు ఇస్తాను అంటున్నాడు. డాన్సుల కోసం ఎంతైనా ఇస్తారు, డ్రామాలకి ఎంతైనా ఇస్తారు. డాన్స్ పాటలు పెడుతున్నారంటే మనం ఎంతైనా ఇస్తాం. దేవుని పనికి మాత్రం 15 కేజీలు ఉండాలంట. పాటలు పెట్టి సర్కాసు పెడితే దాని ముందు డాన్స్ చేస్తున్నారంటే ఎంతైనా ఇస్తారు, మీ పేరు చెప్పుకోవాలాడ. డాన్స్ చేసిన పిల్లకి సగం రాజ్యం ఇస్తానంటున్నాడు దుష్టుడు. దేవుని ప్రజలను పరిపాలించడానికి పనికిరానివాడు. డాన్స్కి అన్నందుకు ఇప్పుడు ఈ అమ్మ ఏం కోరుకోవాలో అర్థం కాక సగం రాజ్యం ఇస్తానన్నాడు. ఏం కావాలనుకోని అర్థం కాక ఈ అమ్మాయికి తల్లి దగ్గరికి పోయింది. మమ్మీ సగం రాజ్యమైనా ఇస్తానన్నాడు, ఏం అడగమంటావంటే పిచ్చిదానా సగం రాజ్యం కాదే, రాజ్యం అంతా మందేది. అట్లాగా వాడే మనోడయ్యాడు. ఆనే మనోడైనప్పుడు రాజ్యం అంతా మందే. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటో తెలుసా? మన శత్రుశేషం మనల్ని ఖండించి గద్దించి మనకు బుద్ధి చెబుతున్నవాడు అక్కడ ఉన్నాడు. వాడు తల కావాలని అడుగు. తల్లిగా దుర్మార్గురాలుగా ప్రవర్తించింది తల్లి. కుమార్తెకు నేర్పించింది. ఏం నేర్పించింది అంటే యోహోను తల, పరిశుద్ధుడు అయిన ప్రవక్తను చంపి తల తీసుకురమ్మంది. ఇలాంటి తల్లులు కూడా ఉన్నారు. చాలామంది తల్లులు ఇప్పుడు అందరికి ఫోన్లు ఉన్నాయి. మమ్మీ వీడు దుష్టుడమ్మా, మమ్మీ దుర్మార్గుడు బయలు కొడుతున్నాడు మమ్మీ అంటే వాడు లేకపోతే వాడు బాబు దొరుకుతాడు, రావాయన వదిలిపెట్టే. ఎంతోమంది కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. వాడు అలాంటోడు అనుకోలేదమ్మా నేను, వచ్చే నీకెందుకు మొత్తం చదువుకుంటరా. ఇలాగా నేర్పించే వాళ్ళు ఉంటే కుటుంబాలు పాడైపోతాయి. జాగ్రత్త. ఇందాక ఒక తల్లిని చూసాం, మతిలేని తల్లి. ఆమె మతిలేని మదరు. ఆ తల్లి ఆమె పేరు అహజ్యాని దుర్మార్గంగా ప్రవర్తించడానికి పెంచింది. ఒక తల్లిని చూసి నేను ముగిస్తా. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఇప్పుడు తల్లి కుమారునికి నేర్పిస్తుంది, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించయ్యా, నువ్వు మర్చిపోవద్దు.
నీ తల్లి చెప్పే బోధ నీవు త్రోసివేయద్దు. నా కుమారుడా, నీ తండ్రి చెప్పు ఉపదేశమును నువ్వు మర్చిపోవద్దు. ఇక్కడ నుంచి మనం ప్రతి అధ్యాయములో నా కుమారుడా, నా కుమారుడా అని పిలవడం చూస్తాం. తల్లి నీ తండ్రి యొక్క ఉపదేశమును వినయ్యా అని నేర్పిస్తుంది. ఒక రెండు రకాల విషయాలు చెప్తాను, వినండి. నేను ఎప్పుడూ మీకు అండా ఉంటే మీకు అర్థం కావట్లా. తల్లులే కుమారులను జడగొడతారంటే ఎందుకు జడగొడతారు అన్నాయ్ అని అనుకుంటారు కదా మీరు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సొలొమోను తల్లి ఆ సొలొమోన్ని దేవుని కోసం పెంచింది. తండ్రి మీద మంచి సదభిప్రాయమును తీసుకొచ్చింది. దావీదు గారి మీద మంచి అభిప్రాయాన్ని తెచ్చింది. సొలొమోను గారు ఎదిగాడు, యుక్త వయసులోనికి వచ్చాడు. అదే సమయంలో దావీదు గారు బత్షెబాతో పాపం చేశాడు. అదే సమయంలో దావీదు గారు ఉద్రేకపూరుడై పాపమునకు దిగజారిపోయాడు. ఈ విషయాలన్నీ సొలొమోను గారి మైండ్లో ఉన్నాయి. మమ్మీ, ఇదిగో నిన్ను పాడు చేసి నాన్నని చంపించి తీసుకొచ్చాడు, ఇప్పుడేమో ఇలాంటి దుర్మార్గుడా డాడీ అని అంటే ఆమె ఎంతగా నేర్పించిందో తెలుసా? నీ తండ్రి అలాంటోడు కాదయ్యా. ఆ రోజు ఏదో జరిగిపోయింది, కానీ ఎంత మంచోడో తెలుసా? దేవుని ఆత్మ నీ తండ్రి మీద ఉంది. తండ్రి అభిషేకించబడిన వాడు. దేవునికి స్తోత్రం. చెబుతున్నావు నీవు. కొంతమంది తల్లులు నాకు తెలుసు, కొంతమంది సహోదరులు నాకు తెలుసు. ఎక్కడంటే చూపియండి అంటే కూడా చూపిస్తారండి. ఇక్కడ టీవీలో కాదు, సీక్రెట్గా ఉండాల. కొంతమంది సహోదరులు పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. మీ నాన్న అంత దుర్మార్గుడు, నీకేం తెలుసురా, నేను కాబట్టి కాపురం చేస్తున్నా అన్నది. అంటే పిల్లలకి మనసులో ఆ తండ్రిని గూర్చి చెడు అభిప్రాయం వేసేసాడు అంతే. మా నాన్న దుష్టుడా, దుర్మార్గుడా, లేదులే మమ్మీ అంటే, నీకేం తెలుసురా, వాడు అసమంటోడో, నన్ను ఎట్ట కుమ్మాడో నీకేం తెలుసు, నన్ను ఎట్ట బాధాడో నీకు తెలియదురా, నేను చెబుతున్నా నువ్వు తల్లిగా అంటే పిల్లలు నమ్ముతారు. నిజంగానే నమ్ముతారు. సంపాదించిందంతా తగలేసేవాడురా, సంపాదించిందంతా తగలేసేవాడు, మనకు పెట్టేవాడు కాదు. నేను కష్టపడి పెంచా మిమ్మల్ని అంటది. ఏమొక్కదే కష్టపడితే పిల్లలు పెరిగారా? ఇట్లాగ నేర్పించిన తల్లులను చూశాను నేను. మరో రకంగా నేర్పించే తల్లులు ఉన్నారు తెలుసా? పిల్లలకి చెప్పడం, మీ డాడీ తక్కువ అనుకున్నావా, తెచ్చినట్టు వాళ్ళ అమ్మకే ఇచ్చేస్తాడు రా మొత్తం. వాళ్ళ అమ్మకి ఇస్తాడు. ఇస్తే ఇచ్చాడు. మమ్మీ ఏమైంది, నాయనమ్మేగా అంటే, భలే ఊడిరా నువ్వు. మీ నాయనమ్మ ఎవరికి పెడుతుంది అనుకున్నా? ఎవరికి పెడుతుంది? కూతుర్లకు పెట్టేస్తుంది. లేకపోతే మీ బాబాయ్ వాళ్ళకి పెడుతుంది, మీ పెద్దమ్మ వాళ్ళకి పెడుతుంది. ఇలా నేర్పించే తల్లులు కూడా ఉన్నారు. అంటే పిల్లల మనస్సులో ఎవరిని ఇప్పుడు శత్రువులను చేసింది? ఎవరిని? తండ్రిని శత్రువులను చేసింది. మన సొమ్ము మనకు రావాల్సిందంతా మీ డాడీ ఎవరికి పెడుతున్నాడని చెబుతుంది, మీ అత్తలకు పెట్టేసింది. ఇప్పుడు ఈ పిల్లలకి ఎవరంటే పడలా? అత్తలంటే పడదు. ఇంకా అత్తలింటికి వస్తే చాలు, ఇంక పిల్లలు చూడరు. వాళ్ళు పిలుస్తున్నారు, ఇటు పోతుంటారు. ఏంటంటే మమ్మీ నేర్పించిందిగా, మా సొమ్మంతా, మా డాడీ సొమ్మంతా మాకు రావాల్సిందంతా మీరే తిన్నారంటగా. ఎవరు నేర్పించేది అన్నీ? నిజంగా అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, లేరని చెప్పట్లా నేను. నిజంగా అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పిల్లలు తల్లికి, అమ్మా ఇగో టిఫిన్ తెచ్చుకో అంటే, నాకెందుకు లేరా టిఫిను, ఉంటాయి అవసరాన్ని, కానీ అసద్దన్నం ఏమ్మాయి, రోజు మిగతా టైంలో అన్నం తినమంటేనో నాకు అరగదమ్మాయి అయినావా, ఇప్పుడు డబ్బులు కానీ ఏం చేస్తుంది? అన్నం వేసి అమ్మాయి. మరి ఈ డబ్బులు దేనికి? ఈ డబ్బులు దేనికి పెట్టావు అంటే, కూతురు వచ్చిద్దిలే, లేకపోతే ఆ కొడుకు ఇద్దాంలే, వాడు అమాయకుడు రా, నీకేమో నువ్వు బాగానే ఉంటావు, వాడు అమాయకుడు అంటది. వాడు తాగి తగలబెడుతున్నా సరే, భయంకరంగా ఉన్నా సరే. అట్లాగా తల్లులుగా మీ పిల్లలను మీరు
దైవికంగా పెంచండి. ఒకవేళ నీ భర్త ఆ పొజిషన్లో ఉన్నా సరే ఆ విషయం నీ బిడ్డలకు తెలియకుండా పెంచు. బిడ్డలు మీకు అనుకూలంగా పెరుగుతారు. దేవునికి స్తోత్రం. మరొక విషయంలో పాడు చేస్తారు తెలుసా? మరొక విషయంలో పాడు చేస్తారు తల్లులు. ఏమంటారంటే, మీ డాడీ తక్కువ అనుకున్నావా, అదిగో అటు అతను చూసావా 24 గంటల దానికి వెళ్ళి చూస్తాడు, అదే చూసిద్ది మీ డాడీని అని అనేసరికి పిల్లలకి వాళ్ళని చూస్తే చిత్రత్వం పెరిగిద్ది. మా మమ్మీని మా డాడీని పాడు చేస్తున్నారు వీళ్ళు అని ఈ విధంగా కూడా చెడగొడతారు. పిల్లల్ని చెడగొడతారు. మరో రకంగా చెడగొడతారు. ఎలాగో తెలుసా? వీళ్ళు బయలుదేరి వెళ్తున్నారు అనుకో, డాడీ నాకు ఒక 100 రూపాయలు అన్నారు. ఎందుకురా నీకు 100 అన్నావు అనుకో, వీళ్ళు ఏమంటారు తెలుసా? బయట మందికి ఇది బాగు పెడతావయ్యా, పిల్లలకు మాత్రం పెట్టావు. ఏమెక్కింది ఇప్పుడు పిల్లలకి? మా డాడీ సంపాదించిందంతా మందికి పెడతాడంట. వీళ్ళకి తండ్రి మీద శత్రుత్వమే, తండ్రి తల్లి మీద శత్రుత్వమే, వాళ్ళ అక్క చెల్లెల మీద శత్రుత్వమే, కుటుంబాన్ని అంటే ఇక శత్రుత్వం. వీళ్ళకి ఎవరు దేవుడు? ఇప్పుడు తల్లి ఒక్కతే మంచిది. వీళ్ళు ఎదిగినాక ఏమంటారు తెలుసా? మా అమ్మ కాబట్టి నీ కాడు చేస్తుంది అంటాడు. తండ్రికి ఎదురు తిరుగుతున్నారు పిల్లలు. ఎలాగో పెంచుతున్నారు చాలామంది. వాడు 100 రూపాయలు అడిగినప్పుడు నీకు ఎందుకు రా 100, దేనికి అవసరం? 100 ఇస్తున్నారు ఇప్పుడు పిల్లలకి తండ్రులు ఇవ్వకపోతే తల్లి గొడవాడుతుంది. ఈ రీతిగా బిడ్డలను చెడగొడుతున్నారు. ఇప్పుడు గుర్తు చేసుకో, ఇప్పుడు నువ్వు మతి లేని మదరవా, మతి కలిగిన మదరవా? నేను వాక్యం చెబుతున్నా అంతే. నేను కుటుంబాల్లో జరిగిన విషయం చెప్పాను, వాక్యం చెప్పాను, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లా. నేను నా తల్లి నన్ను ఎలా పెంచిందో చెప్పాను. మీరు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారో చెప్తున్నాను. ఈ రోజుకి నాకు 28 సంవత్సరాల వయసున్న కొడుకు, వాడు నన్ను 100 రూపాయలు అడిగితే 100 లెక్కలు అడుగుతా నేను. నీ దేనికి 100 రూపాయలు చెప్పు? వాడు చుట్టూ ఎప్పుడు యవనస్తులు ఉంటారు, మందిరానికో చర్చికో వీళ్ళకే ఖర్చు పెడతాడు. వాడే మందు తాగడో పేకాడకబాడు. అయినా సరే నేను అడుగుతా, నీకెందుకు 100 రూపాయలు అంటే, మేము టిఫిన్ చేయాలంటాడు. అడిగి ఇస్తా, ఇచ్చి ఒకవేళ తీసుకున్నా లెక్క చెప్పమంట, దేనికి వాడావు? ఈ రోజుకైనా సరే. ఎందుకు? నేను పెరిగిన పెంపకం అది. నా తండ్రి అలా పెంచాడు నన్ను. దేవుని ఎదుట నిర్దోషులుగా మనం ఉండాలంటే, దేవుని ఎదుట నిర్దోషులుగా మన పిల్లలు ఉండాలంటే, దేవునికి ఇష్టలుగా మనం పెరగటం నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థన చేస్తా. ప్రభు యొక్క రక్తమాంసాలు మీ మధ్యలో పంపి అందరూ కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే సయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే సయ్యా. నా సన్మానానికే. ఆశీర్వాదాల తర్వాత కూర్చోండి. బిల్లా సలోమి తన కుమార్తె. యేసు స్వామి నీకు నేను నా సమస్త నీతోను నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికేతు నా సమస్తము
నా సురక్షక నీకీస్తున్నా సమస్తము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. ఎలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కుడిన మనకందరకు సదా తోడేండిన గాక. ఆమేన్.